అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి మీ ముందుకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డలతో మీరు తేటతేలుగా నా ద్వారా మీరు ఏదైతే మాట్లాడనై ఉన్నారో ఆ మాటలు మీ బిడ్డల హృదయాలలో స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను నా తండ్రి. ఆమేన్. 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 అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు వాక్యంతో మనతో మాట్లాడాలని ఆశపడతా ఉండు. సామెతలు 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. ఆమేన్. ఈడ పరిశుద్ధాత్మ దేవుడు లేఖనము ద్వారా వాక్యములో రాసించాడు. ఏంటంటే, ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోతాడు అని. దుష్టుడు అంటే ఎవరంటే, పాపము చేసేవాడు ప్రతి ఒక్కడు దుష్టుడే. అలాగనే పాపపు క్రియలు చేయించేది ఎవరంటే అపవాది, అంటే వాడు కూడా దుష్టుడే. అలాగనే మన యొక్క జీవితంలో కొంతమంది చూసుకుంటే ఈ యొక్క పాపము చేసేవాడు బహిరంగంగా చేయడు, రహస్యంగానే చేస్తాడు. అలాగనే దుష్టుడు ఎవరును తరమకుండానే పారిపోతాడు. ఇప్పుడు చూసుకుంటే పేకాట ఆడుతున్న వ్యక్తి పోలీసు రాగానే పరిగెడతాడు. ఎందుకు? అతని పాపం అతన్ని తరుముతుంది కాబట్టి. అలాగనే పాపములు అనేకమైనవి. నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం. ఆ యొక్క పాపం అనేది మనలో ఏలినప్పుడు మనము దేవునికి దూరంగా పారిపోతాం. అలాగనే నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడంట. ఈరోజు నీవు నీతిమంతుడివైతే నువ్వు ధైర్యంగా జీవిస్తావు. నువ్వు పరిశుద్ధంగా నువ్వు బ్రతికినట్లయితే నువ్వు ధైర్యంగా జీవిస్తావు. 10 మందిలో నువ్వు తలెత్తుకొని తిరిగేటట్టుగా దేవుడు నిన్ను చేస్తాడు. ఈరోజు నువ్వు నీతిమంతుడివైతే. అదే పాపివైతే నీవు దేవునికి దూరం అవుతూ ఉంటావు. దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటావు. ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోవును అని ఉంది బైబిల్లో. కాబట్టి ఎవరునూ తరమకుండా ఆ దుష్టుడు పారిపోతాడు. కాబట్టి ఆ పాపమే అతన్ని తరిమిద్ది. ఈరోజు నువ్వు నీతిమంతుడు కనుక నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధుడు కనుక నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవుని వారసుడు కనుక నువ్వు ధైర్యంగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనము నీతిమంతులము అని. మనము యేసు రక్తంలో కడగబడ్డ వ్యక్తులమని మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు పాపములో జీవిస్తున్నంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కానీ నువ్వు చేసే పాపమే దేవునికి దూరంగా చేసేది. ఆ ఒక్క విషయం నువ్వు గమనించి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను దర్శిస్తాడు. యేసు ప్రభు నిన్ను దర్శిస్తాడు. కాబట్టి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుని రాజ్యానికి అరుగురాలువని నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ఆమేన్.